విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 85. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. నీ మాటలు వింటూ ఉంటే నాకు చావాలనే భయం పోయిందక్క. నా జీవితాన్ని నాశనం చేసిన వాడి అంతం నేను చూడాలి. ఆద్య రితిక తల నిమురుతూ, గుడ్, ఇది నాకు కావాల్సింది రితిక. ఆ రాక్షసుడి అంతం నీ కళ్ళతోనే నువ్వే చూస్తావు. వాడు నరకం అంటే ఏంటో ప్రతి సెకను అనుభవించేలాగా చేస్తాను. ఎప్పుడు చెప్పు, ఎవడు వాడు? నిన్ను ఈ స్థితిలో నేను చూడ్డానికి రీజన్ ఎవరు అంటూ రితికాను తన వైపుకు తిప్పుకొని కోపంగా అడుగుతుంది. ఆద్య అడిగిన ప్రశ్నకి రితిక గుండెల్లోని అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలయింది. ఇన్నాళ్ళు లోపల దాచుకొనిన నరకం, అవమానం, భరించలేని వేదన అంతా కన్నీటి దారలుగా మారి వరదల్లాగా ప్రవహించింది. రితిక ఆద్యను గట్టిగా హత్తుకొని తన భుజం మీద ముఖాన్ని దాచుకొని పిచ్చిదానిలాగా ఏడవడం మొదలుపెట్టింది. ఆ ఏడుపులో ఒక జీవం లేని పక్ష ఆక్రదన కనిపిస్తుంది. అక్క, రాహుల్, హరిణి అంటూ మాటలు కూడా రాక రితిక గొంతు పూడుకుపోయింది. ఊపిరి కూడా సరిగ్గా ఆడనంత వెక్కి వెక్కి ఏడుస్తూ మహదీర్ సార్ చెప్పారని రాహుల్ హరిణి సీక్రెట్ అఫైర్ బయట పెట్టడానికి నేను రాహుల్ ఫ్లాట్కి హాస్పిటల్ స్టాఫ్ లాగా వెళ్ళి వాళ్ళిద్దరి రిలేషన్ గురించి అందరికీ తెలిసేలాగా చేశానన్న కోపంతో ఆ రాహుల్ నన్ను ఫ్రెండ్ని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళిన నన్ను కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళాడక్క. నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్ళాడో కూడా తెలియదు, కానీ చూడ్డానికి అది గెస్ట్ హౌస్ లాగా ఉంది. అలా నన్ను ఒక గదిలో పడేసి లాక్ వేశాడు. రితిక చెప్తూ ఉంటే ఆద్య శరీరం కోపంతో వణికిపోతుంది. రితిక ఆద్య డ్రెస్ని గట్టిగా తన చేతుల్లోకి గట్టిగా పట్టుకొని ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చి భరించలేని పెయిన్తో వెక్కిళ్ళు పెడుతూ, ఇన్ని రోజులు వాడి ఫ్రెండ్స్ కలిసి నన్ను రేప్ చేశారక్క. అది నరకం చూశానక్క. అక్కడ రోజుకి ఎన్నిసార్లు ఎంతమంది రాక్షసులో నాకు లెక్క కూడా తెలియదు. వద్దు అని వాళ్ళు కాళ్ళు పట్టుకుని ఏడ్చిన ఆ కామాంధులకి జాలి కూడా కలగలేదక్క. ఆ మాటలు వింటూ ఉన్న మాన్య నోటి మీద చేయి వేసుకుని ఏడుస్తూ ఉంటే ఆద్య కళ్ళు రక్తం చిమ్మినట్టు ఎరుపెక్కాయి. రితిక మరింత ఎమోషనల్ అవుతూ ఆ చేదు జ్ఞాపకాలు గుర్తొచ్చి ఒళ్ళంతా వణుకుతూ ఉండగా, అంతేకాదక్క, ఇన్ని రోజులు నేను వాళ్ళ ముందు పూర్తిగా న్యూడ్గానే ఉన్నానక్క. కనీసం ఒంటి మీద క్లాత్ ముక్కు కూడా లేకుండా నన్ను ఆ గదిలో బంధించారు. ఆడదనన్న కనీసం గౌరవం లేకుండా చాలా పెయిన్ ఉండేదక్క. శరీరం అంతా కోసేసినట్టుగా నరకప్రాయమైన నొప్పి. ఆ నొప్పి భరించలేక నేను అరుస్తూ ఉంటే ఒకరి తర్వాత ఒకరు చచ్చిపోయిన శవం మీద పడి గద్దల్లాగా నా మీద పడి నన్ను పొడుచుకొని తిన్నారక్క. నన్ను పూర్తిగా చంపేసి నా సర్వస్వాన్ని దోచుకొని నన్ను బ్రతికున్న శవాన్ని చేశారక్క. రితిక ఆవేదనను తట్టుకోలేక ఆద్య గుండెలకు అతుక్కుపోయి ఆ నరకాన్ని గుర్తు తెచ్చుకుంటూ గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. ఆద్య 2 చేతులను గట్టిగా బిగుసుకుపోయాయి. రితిక వెన్ను నిమురుతూ కన్నీళ్లతో తడిసిపోయిన తన భుజాన్ని చూసిన ఆద్య కళ్ళల్లో ఇప్పుడు ప్రతీకార జ్వాలలు ఆకాశాన్ని తాకాయి. రితిక ఆవేదనను తట్టుకోలేక ఆద్య గుండెకి అతుక్కుపోయి ఏడుస్తూ ఉంటే ఆద్య కళ్ళల్లోని ప్రతీకార జ్వాలలు గదిలోని చీకటిని కూడా కాల్చేసేలాగా రగులుతూ ఉన్నాయి. మాన్య కన్నీళ్లు తుడుచుకుంటూ రితిక చేతుల్ని పట్టుకుని బాధగా తన వైపు చూస్తూ ఉంటుంది. రితిక కళ్ళల్లోని శూన్యత ఒక్కసారిగా భయంకరమైన ఆక్రోతంగా మారింది. ఆ చేదు జ్ఞాపకాలు ఆమె మనసును, శరీరాన్ని మరీ చంపేస్తున్నట్టుగా అనిపించింది. ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమవుతున్న భయంకరమైన నిజం చెప్పడం మొదలుపెట్టింది. రితిక వెక్కిళ్ళు పెడుతూ వణుకుతూ ఉన్న గొంతుతో, అక్క, ఆ రాహుల్ గాడు ఒక్కడే కాదు, వాడితో పాటు ఉన్న ఆ 3 ఫ్రెండ్స్ నాకు ఒక్కో క్షణం ఒక్కో నరకానికి పరిచయం చేశారు. ఆ రాక్షసులు నన్ను అలా పశువులాగా రేప్ చేస్తూ ఉంటే ఆ రాహుల్ గాడు ఏం చేశాడో తెలుసా అక్క? చేతిలో మొబైల్ పట్టుకొని నవ్వుతూ ఆ దారుణాన్నంతా వీడియో తీశాడక్క. ఆ మాట వినగానే ఆద్య, మాన్య ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆద్య చేతి గోర్లు అరచేతిలోకి దిగిపోయేలాగా తన వేళ్ళని బిగించింది. నేను బ్రతిమిలాడానక్క, ప్లీజ్ ఆ వీడియో తీయకండి, నన్ను వదిలేయండి అని చాలా ఏడ్చాను. కానీ వాడు నన్ను
మా సీక్రెట్ అఫైర్ బయట పెట్టి మా లైఫ్ మార్కెట్లో పెడతావా? ఇప్పుడు ఈ వీడియోలు చూసి సమాజం నిన్ను ఎలా తిరస్కరించుకుంటుందో చూడు అంటూ పైశాచికంగా నవ్య వీడియోలు నా ముఖం ముందే ప్లే చేశాడక్క. ఒక ఆడపిల్లనని కూడా చూడకుండా నా నగ్నత్వాన్ని, నా అరుపుల్ని రికార్డ్ చేసి ఆనందించారు. రితిక చెప్తూ ఉంటే గదిలోని వాతావరణం నిశ్శబ్దంగా అత్యంత భయంకరంగా మారింది. రితిక కళ్ళల్లో ఇప్పుడు కేవలం ఏడుపు లేదు, అన్యాయం చేసిన వాళ్ళపై కసి కనిపిస్తుంది. రితిక ఆద్య చేతులు గట్టిగా పట్టుకొని, కానీ అన్నిటికంటే నన్ను చంపేసిన దారుణం ఇంకొకటి ఉందక్క. మగవాళ్ళు రాక్షసులైపోతే అనుకోవచ్చు, కానీ అక్కడ ఆ అమ్మాయి కూడా ఉందక్క. అదే ఆ హరిణి. ఆ రాహుల్ గాడు నన్ను రూమ్లో పడేసి జంతువులాగా నా మీద పడి రేప్ చేస్తుంటే ఆ హరిని పక్కనే సోఫాలో కూర్చొని హ్యాపీగా వైన్ తాగుతూ లైవ్లో చూసిందక్క. వాట్? మాన్య నోటి వెంట ఆశ్చర్యంతో కూడిన ఆర్తనాదం వచ్చింది. ఆద్య కళ్ళల్లో ప్రతీకార జ్వాలలు ఎగిసిపడ్డాయి. అవునక్క, నేనేమో ఆ రాహుల్ కింద పడి నలిగిపోతూ ప్రాణాలు పోతున్న నొప్పితో ఏడుస్తూ ఉంటే ఆ హరిని మాత్రం ఆ దారుణాన్ని చూస్తూ రాక్షస ఆనందం పొందింది. ఇంకా ఇంకా గట్టిగా దానికి నరకం చూపించు, దానికి మన జోలికి వస్తే ఎలా ఉంటుందో ఈ అనాథకు తెలియాలి అంటూ వాళ్ళని మరింత రెచ్చగొట్టిందక్క. ఒక అమ్మాయి అయ్యుండి ఇంకొక ఆడపిల్ల శరీరాన్ని కామాంధుడు చించేస్తూ ఉంటే చూసి మురిసిపోయింది. అమ్మాయి అనే కనీస దయాకరణ ఆ దెయ్యానికి లేదక్క. రితిక ఆవేశంతో ఊపిరి పీల్చుకుంటూ కళ్ళల్లో రక్తం చిమ్మే కోపంతో ఆద్య వైపు సూటిగా చూస్తూ, అందుకే చెప్తున్నానక్క, నన్ను ఆ నరకంలోకి నెట్టిన రాహుల్ గాడిని, వాడి ఫ్రెండ్స్ని ఎంత ఘోరంగా చంపుతావో నాకు తెలియదు, కానీ ఆడదాన్నన్న మాటే మర్చిపోయి బిహేవ్ చేసిన హరిణిని మాత్రం అస్సలు వదిలిపెట్టకూడదక్క. వాళ్ళందరికంటే ముందు ఆ హరిణిని నడి రోడ్డు మీద నిలబెట్టి చంపేయాలక్క. నా శీలాన్ని, నా జీవితాన్ని బజారు పడేసిన ఆ రాక్షసుల అంతం నా కళ్ళతో నేను చూడాలి. నన్ను చావద్దు అన్నావు కదక్క, ఎప్పుడు చావను. వాళ్ళ శవాలు నేను చూసే వరకు నేను చావనక్క. ఆ హరిణిని, రాహుల్ని చంపేయక్క, చంపేయి. రితిక మాటలు విన్న మాన్య కళ్ళు ఆగకుండా వర్షిస్తూ ఉంటే ఆద్య కళ్ళల్లో నుంచి నిప్పులు చెరిగాయి. కళ్ళు కోపంతో, ఆవేశంతో రగిలిపోతున్నాయి. కానీ తన కన్నీళ్లు లోపలే అణుచుకొని ఒక చెల్లికి అండగా నిలబడే అక్కలాగా రితికను మరింత గట్టిగా గుండెలకి హత్తుకుంది. ఆద్య రితిక మొహాన్ని చేతుల్లోకి తీసుకుని కన్నీళ్లు తుడుస్తూ, రితిక, ఇక్కడ ముక్కలైంది నీ ఆత్మగౌరవం కాదు, మృగాల్లాగా ప్రవర్తించిన వాళ్ళ సంస్కారం. నువ్వు ఒంటరిదానివి కాదు రితిక, నీ వెనక ఎవరున్నా లేకపోయినా ఈ ఆద్య ఉంది. రితిక ఏడుస్తూ, కానీ అక్క, సమాజం నన్ను బ్రతకనివ్వదు, నేను ఎప్పటికైనా చావక తప్పదు. ఆద్య తీక్షణంగా చూస్తూ, చావాల్సింది నువ్వు కాదు రితిక, నిన్ను ఈ స్థితికి తెచ్చిన ఆ నరరూప రాక్షసులు. ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ఇంకొక అమ్మాయి మూల కూర్చొని ఏడవడం పాత రోజులు కాదిది. ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే మరో అమ్మాయి శివంగిలాగా లేచి నిలబడే రోజులు. సమాజం ఏమనుకుంటుందో అని భయపడే రోజులు పోయాయి. ఆ సమాజాన్ని వాళ్ళని చూసి ఉమ్మేసేలాగా చేస్తాను. ఆద్య పైకి లేచి నిలబడి విండో నుండి బయటకు చూస్తూ మునివేళ్లతో కన్నీళ్లు తుడుచుకుంటూ, ఆమె కళ్ళల్లో ఇప్పుడు కేవలం జైని కాపాడుకోవాలనే తపన మాత్రమే లేదు, తన కళ్ళ ముందు అన్యాయానికి గురైన ఒక ఆడపిల్లకు న్యాయం చేయాలనే రౌద్రం కూడా చేరింది. ఆద్య మాన్య వైపు చూస్తూ, మాన్య, ఇప్పటి వరకు జై ఎందుకు అంతలా భయపడుతున్నాడో, ఆ హరిణి వెనుక ఉన్న బ్లాక్మెయిల్ ఎవరో మనకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఈ రాహుల్ గాడి మెయిన్ కల్ప్రిట్. రితికాను వాడు వాడుకొని జైను లొంగ తీసుకోవడానికి హరిణిని వాడుకుంటున్నాడు. వాళ్ళ ఆట ముగిసే సమయం దగ్గర పడింది అంటూ ఆద్య రితిక దగ్గరికి వచ్చి తన చేతిని పట్టుకొని, రితిక, నువ్వు కార్చిన ప్రతి కన్నీటి బట్టుకి ఆ రాహుల్ గాడి రక్తంతో సమాధానం చెప్పిస్తాను, ఇది నా మాట. జైని ఆ నరకం నుండి, నిన్ను ఈ భయం నుండి బయటపడేసే బాధ్యత నాది అంటున్న ఆద్య మాటల్లోని ధైర్యం రితిక గుండెల్లో కొత్త ఆశని, జీవాన్ని నింపింది. ఆద్య కళ్ళు ఇప్పుడు ఒక లక్ష్యం వైపు,
ఒక మహాయుద్ధం వైపు సూటిగా చూస్తున్నాయి. కానీ ఆద్య రాహుల్కి ఎదురు వెళ్ళి లైఫ్ని ఎక్కడ రిస్క్లో పెట్టుకుంటుందో అని మాన్య కంగారు పడుతూ ఉంటుంది. ఈ ఎపిసోడ్ చెప్తున్నంతసేపు నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. బయట సమాజంలో మనం వింటూనే ఉంటాము, అయ్యో అమ్మాయిని రేప్ చేశారా, ఇంతమంది చేశారా, అయ్యో పాపం, అంతవరకే మనకు తెలుసు. విన్నంతసేపు కొంచెం బాధపడతాము. కానీ అదే రేప్కి గురైన అమ్మాయి బయటకు వచ్చి ఆ అమ్మాయి వాయిస్లో ఆ అమ్మాయి అనుభవించిన నరకం చెప్తూ ఉంటే మనం అసలు తట్టుకోగలమా? అయ్యో అమ్మాయి ఇంత నరకం అనుభవించిందా అని మనకే ఇంత పెయిన్ ఉంటే భరించిన అమ్మాయికి ఇంకెలా ఉంటుంది? బ్రతికున్నన్ని రోజులు అది నరకంగానే ఉంటుంది, చస్తూనే ఉంటుంది. అసలు బయటికి రావాలంటేనే వణికిపోతూ ఉంటుంది. అసలు ఎందుకు ఇలా చేస్తారో అర్థం కాదు. ఇంత క్రూరంగా ఎలా బిహేవ్ చేయాలనిపిస్తుంది? ప్రతి ఒక్కడు ఒక ఆడదాన్ని కడుపులో నుంచే బయటకు వస్తున్నాడు, ఆ మాత్రం విశ్వాసం ఉండదా? ఆ మాత్రం ఒక ఆడదాన్ని గౌరవించాలని తెలియదా? ఇంత క్రూరంగా ఎలా బిహేవ్ చేస్తున్నారు? ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే నేను ఇంకా ఎక్కువ ఎమోషనల్ అయిపోతాను. సో ఎనీవేస్, ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నా డాటర్ని సమాజం నుంచి నేను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని చాలా భయమేస్తుంది. తనని ఒంటరిగా పంపించాలన్నా చాలా భయమేస్తుంది. అలా అని చెప్పి మనం ఎవ్రీ సెకండ్ మన పిల్లలతో మనం ఉండలేము. కానీ వాళ్ళకి మనం అయినప్పటి నుంచి తనని అలా ఫీల్ అవుతూ ఉంటాను. తినని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి. యాక్చువల్లీ లాస్ట్ టైం అనుకుంటాను ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటాను.